ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సార్ మీరు మల్కన్గిరిలో చేస్తున్నప్పుడు ఎక్స్పోజ్ అయిపోయారు, పోలీసులు రౌండ్ అప్ చేశారు, మీరు ఎస్కేప్ అయినా అక్కడ అయ్యారు కదా. మరి ఎక్స్పోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేస్తున్నప్పుడు అక్కడ పోలీసు మరి అలర్ట్ అవ్వలేదా? అక్కడ అంతగా ఒకసారి అయినామంటే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తాం కదండి. అప్పుడు రెండోసారి ఎక్కడ చేశారు? అది మళ్ళీ మల్కన్గిరి అక్కడే. అవునండి, ఒకసారి జిల్లాలో ఎక్స్పోజ్ అయిన తర్వాత మూమెంట్ ఉంది అని తెలుసుకున్న పోలీసులు అంటే వాళ్ళు అంటే ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకు. ఏదో మొత్తానికి అయితే జరుగుతుంది ఇక్కడ అనేది ఉంది తప్ప ఇంత క్లియర్గా వీళ్ళు రాకెట్ లాంచర్ను టెస్ట్ చేస్తున్నారు అనేది ఐడియా అసలు డిపార్ట్మెంట్ లేదు. వాళ్ళ ఐడియా ఎప్పటికీ ఏముందంటే దేని మీద ఎక్కడ రైడ్ చేస్తారో ఆ రైడ్ చేయడానికి కావాల్సిన రిహార్సల్స్ ఉంటాయి కదా, అటువంటిది ఏదో చేస్తున్నారని చెప్పి అనుకున్నారు తప్ప ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు అనేది వాళ్ళకు ఉండదు. ఎందుకంటే అప్పటిదాకా మావోయిస్ట్ పార్టీకి ఒక టెక్నికల్ వింగ్ ఉందనే ఐడియా ఉంది తప్ప ఈ రీసెర్చ్లలో ఇట్లా కూడా చేస్తారు అనే ఐడియా అప్పుడు డిపార్ట్మెంట్కి ఏ ఇంటెలిజెన్స్కి లేదు. అది లేదు కాబట్టి ఆ థాట్ వాళ్ళకి లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ ఒక క్యాంప్ వేశారు ఏదో చేస్తున్నారంటే ఏదో రైడ్ చేయడానికి రిహార్సల్ చేస్తున్నారేమో అనేది ఉంటుంది వాళ్ళకు. అట్లనే అనుకున్నారు. సరే నేను మళ్ళీ దానిలో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను చెన్నై చెప్పగలరా? మామూలుగా ఎస్కేప్ అంటే ఫైరింగ్ చేసుకుంటూ అక్కడ ఇంకా ఫైరింగ్ చేసే అంత ఇది కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు ముందే వచ్చింది. అక్కడి నుంచి మేము బయటికి వచ్చేసాం అంతే. ఆ ఏరియాకి వస్తే మా అన్నీ అక్కడ కొన్ని కిట్ బ్యాగులు అవన్నీ దొరికినాయి, వాళ్ళు సపరేట్గా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత మళ్ళీ ఒక 1 month తర్వాత నేను బయటికి వెళ్ళేసి మళ్ళీ తిరిగి వచ్చినాం. తిరిగి వచ్చి ఒక క్యాంపులో ఇంకా మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ మళ్ళీ చేస్తున్నాం అన్నట్టు. అప్పటికే ఆ క్యాంపు కొద్దిగా అంత ఎక్స్పోజ్ అయ్యి ఉంది. అక్కడ దాకా లోపల ఇంటీరియర్లో అన్నట్టు, అంటే మల్కన్గిరికి దగ్గరగానే ఉంటుంది, ఏపీ బార్డర్కు దూరం ఉంటుంది, ఎర్రగుమ్మి అనే ప్రాంతం అన్నట్టు. అదే ఇప్పుడు మీరు సీలేరు ఆ రూట్లో వస్తుంటారా? సీలేరు నుంచి అట్లా వెళ్ళిపోతుంటాం. సీలేరు మన సీలేరు డౌన్లో జెన్కో గెస్ట్ హౌస్, ఆ పుట్టి, రాజమండ్రి అట్లా వెళ్ళిపోతుంది. అక్కడికి అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటీరియర్ చాలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము క్యాంప్ పెట్టి స్టార్ట్ చేసాం. మళ్ళీ అక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ మేము మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నట్టు. ఇప్పటికి ఏంటంటే కొంత టెక్నాలజీ కొంత ఇంప్రూవ్ చేసాం. ఎలక్ట్రికల్ షాట్తోని అది ఫైర్ చేసే విధంగా దాన్ని కొంచెం అక్కడ డెవలప్ చేసాం అన్నట్టు. డెవలప్ చేసేసి దాంట్లో మా గురువు గారు ఆయన అక్కడే ఉన్నాడని ఉండేసి కొద్దిగా చాలా ఆయనకున్న జ్ఞానాన్ని బాగా అక్కడ ఇచ్చేయడం జరిగింది. దాంతో కొద్దిగా బాగా డెవలప్ అయిపోయింది. అప్పటికి డెవలప్ అయిన తర్వాత అది ఎలాగో తిరిగా అది మళ్ళీ ఎక్స్పోజ్ అయిపోయింది. మేమున్న ప్రాంతం మళ్ళీ ఎక్స్పోజ్ అయిపోయింది. అయితే ఆ ఉన్న క్యాంప్కి ఏంటంటే ఒక 2 inch మోటార్ వచ్చేసింది అక్కడికి. అంతకుముందు మేము ఎస్కేప్ అయిన ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతం మీద కొద్దిగా వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఒకటి 2 inch రాకెట్ మోటార్ దానిలో వేస్తే అది చెట్టు కొమ్మలలో పడిపోయి బ్లాస్ట్ కాలేదు. అది మాకు అట్లనే దొరికింది అన్నట్టు. అది దొరికితే ఆ 2 inch షెల్స్ కూడా మేము ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి అసలు ఇది ఎట్లా ఫంక్షనింగ్ అవుతుందో అదని చెప్పేసి దాంట్లో ఇది చేసాం. అయితే అక్కడ నాది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్ కాబట్టి నేను అక్కడికి వస్తుందని తెలిసి ఒక మోటారు ఏదో రైడ్లో, అది కోరపుట్ రైడ్లో దొరికినట్టుంది 2 inch మోటారు. ఆ 2 inch మోటారు ఆ షెల్ నా దగ్గర పంపిస్తే నేను మొత్తం దాన్ని డిస్మాండిల్ చేసి దాని యొక్క డైమెన్షన్స్ ఇవన్నీ తీసుకొని దాన్ని మొత్తం ఇది చేశాను. అవి అక్కడ ఉన్నాయి. అక్కడ మేము ఇట్లా కూర్చొని ఇట్లా ఇప్పుడు మన ఇద్దరం ఎలా కూర్చున్నామో అలాగే కూర్చొని నేను మొత్తం అన్ని డ్రాయింగ్స్ అన్నీ ఫైనలైజ్ చేస్తున్నాను. ఇలా దాని ఫర్దర్ డెవలప్మెంట్ ఏం చేయాలి అని చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గ్రేహౌండ్స్ వాళ్ళు అన్నట్టు మొత్తం ఫైరింగ్ స్టార్ట్ అయింది క్యాంపు మీద. అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే నేను ఇలాగ కూర్చొని నేను వేరేతో డిస్కస్ చేస్తున్న క్రమంలో నేను కొద్దిగా అది డ్రాయింగ్ కరెక్షన్స్ ఉంటే చేస్తూ ఇట్లా చూస్తున్నాను. అతను చూసి నా వెనుక సైడ్ నుంచి చూశాడు అన్నట్టు. చూసి అన్న నీ వెనుక సైడ్ ఎవరో వెపన్ పట్టుకొని పరిగెడుతున్నారు అని చెప్పాను అన్నట్టు. ఇక్కడ పరిగెత్తే వాళ్ళు ఎవరు ఉంటారు? పోలీసులు. వెంటనే నా దగ్గర అప్పుడు 30 కార్బైన్ ఉండే, వెంటనే లోడ్ చేసి దాన్ని ఫస్ట్ ఫైరింగ్ నేనే చేశాను అన్నట్టు. అప్పటి నుంచి ఫైరింగ్ ఫుల్ స్టార్ట్ అయ్యి హెవీ ర్యాపిడ్ ఫైరింగ్ అన్నట్టు. అది అంత ఫైరింగ్ ఫోకస్ నా మీదనే ఎక్కువ ఫోకస్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఫైరింగ్ నాదే కాబట్టి నా మీదనే ఫుల్ ఫోకస్ చేస్తే అక్కడ నేను కూడా కొన్ని తోటాలు ఫైర్ చేసేసి అక్కడి నుంచి ప్రౌన్ పొజిషన్లో అట్లా వెళ్ళిపోతూ ఎస్కేప్ అయ్యాను.
ఒక 1 అవర్ వరకు ఫైరింగ్ జరిగింది దాంట్లో. ఇక ఫైరింగ్లో యాక్చువల్గా మేము నేనైతే ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు, కానీ నా పైన ఇంకొక టీం ఉంది మాది. ఆ టీం వాళ్ళు ఏం చేశారంటే నా మీద ఫైరింగ్ చేసే వాళ్ళకు కౌంటర్ ఫైర్ చేశారు. అప్పుడు వెంటనే నా మీద ఒక క్షణం పాటు నా మీద ఫైరింగ్ ఆగిపోయింది. ఆ గ్యాప్లో నేను అక్కడి నుంచి జంప్ అయిపోయాను అన్నట్టు. జస్ట్ ఆ గ్యాప్లో అక్కడి నుంచి నేను ఎప్పుడైతే జంప్ అయిపోయానో ఇక ఎస్కేప్ అయిపోయాను. ఇక అయిపోయింది, సేఫ్కి వచ్చానని చెప్పి అనుకున్నాను. అట్లా ఒక 1 అవర్ ఫైరింగ్ తర్వాత మేము వెళ్ళిపోయాను. ఎట్లా వెళ్ళారు మీరు? నేను మళ్ళీ ఇటు ఏపీ బార్డర్ వైపు సీలేరు వైపు వచ్చేసాను. ఇంకొక టీము వేరే మల్కన్గిరి వైపు వెళ్ళిపోయింది. ఇంకా కొంత టీము ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారు వాళ్ళు. తర్వాత 3 టీములుగా విడిపోయి అందరం వెళ్ళిపోయాం. అయితే ఎవరికి ప్రాణ నష్టం మాకెవరికి జరగలేదు. కాకపోతే అక్కడ మా మీద అటాక్ చేసినటువంటి గ్రేహౌండ్స్ ఒక ఎస్ఐ చనిపోయారు అక్కడ. అయ్యో. ఎందుకంటే అక్కడ పైనుంచి నా కౌంటర్ ఫైరింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు కొట్టేస్తే ఆయన చనిపోయాడు. ఆయన డెడ్ బాడీ ఎక్కడ పడి ఉందంటే నేను ఎక్కడైతే కూర్చొని ఉన్నానో ఆడికి వచ్చి పడిపోయింది ఆయన డెడ్ బాడీ. నేను ఎక్కడైతే కూర్చొని ఉన్నానో అక్కడ ఆయన డెడ్ బాడీ పడి. ఎందుకంటే నేను మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ మేము వచ్చాము అక్కడికి. ఎందుకు? ఆ ప్లేస్ మళ్ళీ అంటే మాకు సంబంధించిన వస్తువులన్నీ అక్కడ వదిలిపెట్టిపోయినాం. ఎందుకంటే పోలీసులు ఆ నైట్ వెళ్ళిపోయారని. ఎందుకంటే అప్పుడు 2 హెలికాప్టర్స్ వచ్చేసినాయి. అప్పుడు ఫైరింగ్ అయిపోయిన తర్వాత ఇతను చనిపోయాడు, ఎస్ఐ చనిపోయాడు అనే విషయం తెలుసుకొని 2 హెలికాప్టర్స్, నావీ హెలికాప్టర్స్ వచ్చేసి మొత్తం ఆ డెడ్ బాడీని అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళందరూ కూడా రిట్రీట్ అయ్యి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆంధ్ర గ్రేహౌండ్స్ వాళ్ళు అనేది మాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన తర్వాత క్యాంపులో అప్పటికి మాకు ఫుడ్ మెటీరియల్ అంతా అక్కడే ఉంది. వాళ్ళు మనుషులే వెళ్ళిపోయారు తప్ప అక్కడి నుంచి ఏం తీసుకొని వెళ్ళలేదు. మళ్ళీ ఫుడ్ మెటీరియల్స్ అవన్నీ అక్కడే ఉంటాయని చెప్పేసి మళ్ళీ మేము నెక్స్ట్ డే అన్నట్టు 24 అవర్స్లో మేము మళ్ళీ అదే క్యాంపుకు రౌండప్ చేసాం. రౌండప్ చేసి రిస్క్ ఫ్యాక్ట్ కదా చాలా. అయినా చేసామంట. ఎందుకంటే అక్కడ కుంభింగ్కి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా, వాళ్ళకే నష్టం జరిగింది, మాకు జరగలేదు. ఆ చుట్టుపక్కల మాకు కొంచెం గ్రిప్ ఉంది ఏరియా కాబట్టి మళ్ళీ మేము రౌండప్ చేసి క్యాంప్లోకి వెళ్ళిపోయేసరికి అప్పటికి మా ఆహార పదార్థాలన్నింటినీ కొన్ని కింద పడబోసేసి అంతా డ్యామేజ్ చేశారు. అయితే నేను అప్పుడు అంటే కరెక్షన్ చేస్తున్నటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని పేపర్స్ అక్కడనే ఉన్నాయి. అవి తర్వాత నాది ఒకటి అప్పటికి డిజిటల్ డైరీ ఉండే నాకు. ఆ డిజిటల్ డైరీ ఒకటి తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. నా బట్టలు, తర్వాత నా నోట్బుక్స్, అవన్నీ నా కిట్ బ్యాగ్ అది అక్కడ నేను ఎక్కడైతే కూర్చున్నానో అక్కడే ఉంది. అది దాన్ని తీసుకెళ్ళలేదు వాళ్ళు. నేను ఎక్కడైతే ఫైరింగ్ స్టార్ట్ చేశానో అదే ప్లేస్లో చాలా బ్లడ్ ఉంది. అక్కడ బ్లడ్ కంట్రోల్ చేయడం కోసం మాది మెడికల్ క్యాంప్ అన్నట్టు, అక్కడే క్యాంప్ ఉంది అన్నట్టు. అందులో నుంచి మా కాటన్స్ మొత్తం కూడా యూజ్ చేశారు వాళ్ళు మొత్తం అక్కడ. ఆ కాటన్స్ అన్నీ అక్కడే పడి ఉన్నాయి. నేను అప్పుడు అబ్జర్వ్ చేశాను అక్కడ ఇంత ఫైరింగ్లో నేను ఎట్లా ఎస్కేప్ అయ్యాను అని చెప్పి చూస్తే జస్ట్ మన ఈ హైట్లో అన్నట్టు అక్కడున్న చెట్లకు అన్నిటికీ బుల్లెట్స్ ఉన్నాయి అన్నట్టు, మొత్తం బుల్లెట్స్ దెబ్బలు అన్నట్టు. అంటే నేను కొంచెం తల ఇట్లా పైకి లేపితే నా తల మొత్తం 2 చెక్కలు అయిపోయేది అనుకున్నాను అన్నట్టు. అంత ర్యాపిడ్ ఫైరింగ్ చేశారు అన్నట్టు. దాదాపు కొన్ని వేల బుల్లెట్స్ అక్కడ యూజ్ చేశారు వాళ్ళు. తర్వాత మేము ఆ ఏరియా అంతా చెక్ చేస్తే మాకు ఒక 2-3 కేజీల బుల్లెట్స్ దొరికినాయి అన్నట్టు పోలీసు వాళ్ళు. అంత ఫైరింగ్ జరిగింది అన్నట్టు. నేను అనుకుంటాను అది గ్రేట్ ఎస్కేప్ ఏమో అనుకుంటాను. కరెక్టే అది. అట్లా ఎస్కేప్ అయిపోయాం. తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగిలిన పదార్థాలు, తర్వాత గిన్నెలు అవన్నీ, మా కిట్ బ్యాగ్స్ అవన్నీ వాళ్ళు వదిలేసిపోయి, కొన్ని కాలబెట్టేశారు, కొన్ని వదిలేసిపోయారు. అవన్నీ మళ్ళీ మేము రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయాం అన్నట్టు. ఓకే. మల్కన్గిరి తర్వాత ఎక్కడికి వచ్చారండి? అక్కడి నుంచి నేను మళ్ళీ ఇక ఇది బాగా ఎక్స్పోజ్ అయిపోయింది. అక్కడ ఆ రైడ్లో వాళ్ళకు మోటార్స్ దొరికిపోయినాయి కొన్ని. అంటే మా దగ్గర ఉన్న మోటార్ డిజైన్, తర్వాత షెల్స్ ఇవన్నీ దొరికిపోయినాయి. అక్కడ మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి ఇవి కూడా దొరికిపోయినాయి అన్నట్టు వాళ్ళకు. అయితే ఈ క్యాంప్ ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి ఇక ఒరిస్సాలో ఇది ఎక్స్పెరిమెంట్ చేయొద్దు మళ్ళీ అని చెప్పేసి మేము అక్కడి నుంచి డిస్పర్స్ అయ్యి వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా మళ్ళీ చెన్నైకి వచ్చేసాను.